ఈ సిఏపిఎఫ్ అంటే ఏంటి అసలు? ఈ సిఏపిఎఫ్ గురించి అవగాహన లేదండి, చాలా తక్కువ మంది తెలుసు, 100లో 1-2 మాత్రమే. సో ఈ సిఏపిఎఫ్ అంటే ఏంటి అనేది అవగాహన. డిఎస్పీ ర్యాంక్ ఏదైతే ఉందో, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సో దట్ ఈస్ ఈక్వలెంట్ టు అసిస్టెంట్ కమాండర్. Jai Hind future officers, my name is Sheshadri and I welcome you all to my channel, that is Target CAPF AC. So ఈ CAPF AC అంటే ఏంటి తెలుసుకునే ముందు, so I would like to address the students, those who are preparing for the defense entrance examinations, okay, and those who are very passionate to serve our nation with a uniform. So this CAPF is the best opportunity. So ఈ CAPF అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అండి. సిఏపిఎఫ్ అంటే ఏంటి అసలు? సో అసలు ఈ ఎగ్జామ్ ఎలాగా, ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, అండ్ ఈ ఎగ్జామ్ అసలు ఎన్ని స్టేజెస్లో కండక్ట్ చేయబడుతుంది, సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఒక కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది నేను ఇస్తానండి. ఓకే, లైక్ సో దిస్ ఎగ్జామ్ ఈస్ కండక్టెడ్ బై యూపీఎస్సీ అండి. ఓకే, సో యూపీఎస్సీ, సో ఈ పేరు వినే ఉంటారా? ఓకే, సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో యూపీఎస్సీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందండి. లైక్ అందులో ద టాప్ మోస్ట్ ఎగ్జామ్ ఆఫ్ ద ఇండియా, దట్ ఈస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. సో ఆ ఎగ్జామ్ కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండి. సో ఈ ఎగ్జామ్ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. సో ఈ ఎగ్జామ్ కానీ క్రాక్ చేసినట్లయితే మీరు ఐఏఎస్, ఐపీఎస్, సో కలెక్టర్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఓకే, లైక్ ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, సో ఈ వాటిలో మీరు సెలెక్ట్ అవ్వచ్చు అనమాట ఈ ఎగ్జామ్ అని క్లియర్ చేసినట్లయితే. సో విచ్ ఈస్ కండక్టెడ్ బై ద యూపీఎస్సీ. అట్ ద సేమ్ టైమ్, సో దిస్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, అండ్ ఏసీ అంటే అసిస్టెంట్ కమాండెంట్, సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్. సో ఈ ఎగ్జామ్ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, లైక్ ఇంకా అదర్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎన్డీఏ, సిడిఎస్. ఓకే, సో ఇవన్నీ కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎగ్జామ్ అసలు ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ తాలూకా ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి? ఓకే, సో యూపీఎస్సీ ఈ ఎగ్జామ్ని ఎన్ని స్టేజెస్ కింద కండక్ట్ చేస్తుంది అనేది ఒక కంప్లీట్ ఓవర్వ్యూ ఇస్తాను, ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సిఏపిఎఫ్లో అసలు ఏ ఫోర్సెస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం. ఇది చాలా మందికి ఈ సిఏపిఎఫ్ గురించి అవగాహన లేదండి. ఓకే, చాలా తక్కువ మంది తెలుసు, 100లో 1-2 మాత్రమే. సో ఈ సిఏపిఎఫ్ అంటే ఏంటి అనేది అవగాహన ఉంది. ఓకే, సో ఇది ఏసీ అనేది గ్రేడ్ 1 పోస్ట్ అండి. దిస్ ఈజ్ ఆఫీసర్ ర్యాంక్ లెవెల్ పోస్ట్ అనమాట. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, లైక్ ఇప్పుడు ఆర్మీలో ఒక కెప్టెన్ ర్యాంక్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఈక్వల్ టు అసిస్టెంట్ కమాండెంట్. అండ్ నేవీలో లెఫ్టినెంట్ ర్యాంక్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఈక్వల్ టు అసిస్టెంట్ కమాండెంట్. ఓకే, అండ్ ఎయిర్ ఫోర్స్ లో ఫ్లైట్ లెఫ్టినెంట్ ఏదైతే ఉందో ర్యాంక్, సో దట్ ఈస్ ఈక్వల్ టు అసిస్టెంట్ కమాండెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ సిఏపిఎఫ్ లో మీరు ఏసీ డైరెక్ట్ గ్రేడ్ 1 ఆఫీసర్ అవ్వాలి అనుకుంటే ఈ ఎగ్జామ్ అనేది మీరు క్రాక్ చేయాలండి. ఓకే, సో ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తే డైరెక్ట్ గా మీరు అసిస్టెంట్ కమాండెంట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సిఏపిఎఫ్ లో అసలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ లో అసలు ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఈ సిఏపిఎఫ్ లో ఎన్ని ఫోర్సెస్ వస్తున్నాయో ఒకసారి చూద్దాం. అండ్ దిస్ సిఏపిఎఫ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. డైరెక్ట్ గా ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్ లో ఉంటుందండి సిఏపిఎఫ్ అనేది. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటారు వీటిని. సో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఏమేమి వస్తాయండి? బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, CISF, next SSB, ITBP, okay, BSF, CRPF, CISF, SSB and ITBP. ఈ 5 ఫోర్సెస్ ఈ సిఏపిఎఫ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయండి. మీరు ఈ ఎగ్జామ్, ఈ ఓవరాల్ ఎగ్జామ్ ఏదైతే ఉందో సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్, ఓకే, సో ఈ ఎగ్జామ్ క్రాక్ చేసినట్లయితే, సో మీరు ఈ 5 ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయి, ఈ 5 ఫోర్సెస్ లో ఏదో ఒక ఫోర్స్ మీరు చూస్ చేసుకోవచ్చు, మీకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి. సో
మీకు వచ్చే మార్క్స్ బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఏవైతే మార్క్స్ వస్తాయో సో దాని బేస్ బట్టి సో ఈ 5 ఫోర్సెస్లో ఏదో ఒక ఫోర్స్లో మీరు డైరెక్ట్గా అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్తో జాయినింగ్ ఉంటుందండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద సిఏపిఎఫ్. సిఏపిఎఫ్ అంటే ఏంటంటే బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. సిఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. ఎస్ఎస్పి అంటే సశస్త్ర సీమా బల్. ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. ఓకే, సో ఈ 5 ఫోర్సెస్ కూడా ఈ సిఏపిఎఫ్ లోనే ఉంటాయి. సో యూపీఎస్సి మాత్రమే ఈ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్ కి ఎంట్రన్స్ కండక్ట్ చేస్తుందండి, ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది యూపీఎస్సి. సో మిగతా ఏవైతే కానిస్టేబుల్ అండ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అది ఎస్ఎస్సి అండి. ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే, ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. ఎస్ఎస్సి జీడీ అంటే కానిస్టేబుల్ అండి. అదే ఎస్ఎస్సి సిపిఓ అంటే సిపిఓ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది కానీ పాస్ అయినట్లయితే మీరు ఇన్స్పెక్టర్ ర్యాంక్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఇదే సిఏపిఎఫ్లో. సో మేబీ ఇన్ బిఎస్ఎఫ్ అంటే ఇండివిజువల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడినప్పుడు ఇండివిజువల్గా బిఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్ ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ఇన్ని, లేదంటే ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ని పోస్ట్ ఉన్నాయని. సో ఒక్కొక్క ఫోర్స్ నుంచి మీకు ఇండివిజువల్ వేకెన్సీస్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఎస్ఎస్సి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే. ఓకే, సో అది జీడీ అండ్ సిపిఓ మీరు క్వాలిఫై అయితే కానిస్టేబుల్ అండ్ ఇన్స్పెక్టర్ మీరు అవ్వచ్చండి. సో బట్ దిస్ ఈస్ గ్రేడ్ 1 ఆఫీసర్, డైరెక్ట్ ఆఫీసర్ అవ్వచ్చు ఇది కానీ క్రాక్ చేస్తున్నట్లయితే. ఓకే, సో మనము 4 స్టేజెస్ లో కండక్ట్ చేస్తుందండి యూపీఎస్సి. యూపీఎస్సి 4 స్టేజెస్ లో కండక్ట్ చేస్తుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే రిటర్న్ అండి. రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏమీ ఉండదండి, మీది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అన్నమాట, రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ ఉంటుందండి. ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి, అది క్వాలిఫై అవ్వాలి మీరు. ఓకే, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుందండి, 3rd స్టేజ్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ అంటే మీరు భయపడవసరం లేదు, జస్ట్ ఏ పర్సనాలిటీ టెస్ట్ అండి. ఓకే, మీరు ఒక ఆఫీసర్ అవ్వడానికి సో యూఆర్ గోయింగ్ టు బికమ్ ఎన్ ఆఫీసర్. సో ఒక ఆఫీసర్ తాలూకు క్వాలిటీస్ ఎలా ఉండాలి అనేది జస్ట్ చెక్ చేస్తారనమాట. సో దట్ ఈస్ ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఈజ్ మెడికల్ టెస్ట్. సో కొన్ని మెడికల్ క్రైటీరియాస్ ఉంటాయి. ఓకే, సో టెస్ట్ ఉంటుంది. సో అది కూడా మీరు క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో రిటర్న్లో అసలు ఏముంటుంది, ఎన్ని పేపర్స్ ఉంటాయి, అసలు సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. సో స్టేజ్ 1 ఈజ్ రిటర్న్. రైట్. సో ఈ రిటర్న్ లో 2 పేపర్స్ ఉంటాయండి. ఓకే, సో పేపర్ 1 అండ్ పేపర్ 2. కమింగ్ టు ద పేపర్ 1. పేపర్ 1 లో ఏముంటాయండి సబ్జెక్ట్స్? జియోగ్రఫీ ఒకటి ఉంటుందండి, ఇండియన్ పాలిటీ, హిస్టరీ అండి, ఇండియన్ అండ్ వరల్డ్ హిస్టరీ, జనరల్ సైన్స్ లో మళ్ళీ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ 3 ఉంటాయి. ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, మ్యాథ్స్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అంటాం కదా. సో అది. సో ఈ 6 అనేది కోర్ సబ్జెక్ట్స్ అండి పేపర్ 1 కి. ప్లస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్ కైనా ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రిపేర్ అవ్వాల్సిందే. సో అలాగే ఈ ఎగ్జామ్ కూడా. ఓకే, సో ఈ 6 సబ్జెక్ట్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కలిపి మీకు 125 క్వశ్చన్స్ వస్తాయండి. ఓకే, మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు. సో ఆ ఓఎంఆర్ షీట్ మీరు ఫిల్ చేయాలన్నమాట. ఓఎంఆర్ ఉంటుంది, 125 క్వశ్చన్స్ అండ్ 2 hours అండి టైమ్ దీన్ని. అండ్ ఈ ఎగ్జామ్ అనేది మీరు మార్నింగ్ సెక్షన్లో కండక్ట్ చేస్తారు అనమాట. ఈ 2 పేపర్లు కూడా ఒకే రోజు కండక్ట్ చేస్తుంది యూపీఎస్సీ. సో మార్నింగ్ సెషన్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది పేపర్ 2. ఓకే, సో 2 hours టైం, 125 క్వశ్చన్స్, మార్నింగ్ సెషన్. అండ్ మార్క్స్ ఏవైతే ఉందో పేపర్ 1 కి 250 మార్క్స్ అండి. టోటల్ 250 మార్క్స్. 125 క్వశ్చన్స్, 250 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అండ్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీ రాంగ్ మీన్స్ నెగిటివ్ కూడా ఉంటుందండి. 1/3 నెగిటివ్. అంటే
మైనస్ 0.667, 1/3 నెగిటివ్ అంటే. ఓకే, సో మీరు తప్పు చేసినట్లయితే మీరు ఎంత కట్ అవుతుందండి. కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ అయితే మీకు 2 మార్క్స్ వస్తాయి. సో కంప్లీట్గా మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇస్తారు. సో అలాగే ఉంటుంది అన్నమాట కంప్లీట్ 125 క్వశ్చన్స్ కూడా. ఓకే, సో మీరు కరెక్ట్ ఆన్సర్ మీరు ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయాలి. సో దిస్ ఈస్ ద పేపర్ 1 ప్యాటర్న్. సో 2 hours మాత్రమే ఎగ్జామ్ టైం ఉంటుంది దీనికి. టోటల్ 125 క్వశ్చన్స్. So then now coming to the paper 2. So paper 2 is the descriptive. Okay, so ఇది descriptive అండి, ఇది రాయాల్సి ఉంటుంది. సో పేపర్ 2లో మీకు 2 parts ఉంటాయండి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏకి వస్తే ఎస్ఏ అండి. ఎస్ఏ మీకు 6 essays ఇస్తాడు. అవుట్ ఆఫ్ 6 4 రాయాలన్నమాట. అండ్ ఈ పేపర్ ఏదైతే ఉందో పేపర్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే, సో విచ్ లాంగ్వేజ్ యూ కంఫర్టబుల్, సో ఇన్ దట్ లాంగ్వేజ్ యూ కెన్ అటెంప్ట్ ద పేపర్. సో వైల్ ఫిల్లింగ్ ద ఫామ్ ఫిల్ చేసినప్పుడే మీకు ఒక లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుందండి. సో అది మీరు చూస్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో మీరు కావాలంటే ఇంగ్లీష్లో మీకు పేపర్ వస్తుంది, హిందీలో రాయాలనుకుంటే హిందీలో వస్తుంది అనమాట. ఓకే, సో కంప్లీట్ పేపర్ 1 అయితే. అండ్ పేపర్ 2లో పార్ట్ ఏ ఏదైతే ఉందో అది ఎస్ఏ. సో అది మాత్రమే చాయిస్ ఉంటుందండి ఇంగ్లీష్ ఆర్ హిందీలో రాయడానికి. ఓకే, 6 essays అవుట్ ఆఫ్ 6 4 essays అనేది రాయాలన్నమాట. అండ్ పార్ట్ బికి వస్తే గ్రామర్, కాంప్రహెన్షన్ అండి. గ్రామర్ అంటే బేసిక్ గ్రామర్ ఉంటుందండి, టెన్సెస్, తర్వాత ఎర్రర్ డిటెక్షన్స్, నెరేషన్స్, క్వశ్చన్ ట్యాగ్స్, తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, వీటికి సంబంధించి ఉంటుంది. అండ్ కాంప్రహెన్షన్ అండి, ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ కింద మీకు క్వశ్చన్స్ ఉంటాయి. సో ఆ ప్యాసేజ్ నుంచి మీరు అర్థం చేసుకొని మీ ఓన్ వర్డ్స్లో కాంప్రహెన్షన్ అదే ఆన్సర్స్ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్రెసీ రైటింగ్ అండి. ప్రెసీ ఆర్ ప్రెసైజ్ అంటారు. సో ఇది కూడా సేమ్ కాంప్రహెన్షన్ లాగే, బట్ ఏంటంటే దీనికి వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక ఫార్మాట్ ఇస్తారండి, ఇలాగా. ఓకే, సో పారాగ్రాఫ్ ఉంటుంది, కిందన వర్డ్ లిమిట్ ఉంటుంది. సో కంప్లీట్ ఏదైతే పారాగ్రాఫ్స్ ఇవ్వడం జరిగిందో సో కంప్లీట్ వర్డ్ లిమిట్ ఉంటుంది. సో దానికి 1/3 కుదించి, ఓకే, 1/3 కన్వర్ట్ చేసి, సో ఒక్కొక్క వర్డ్ అనేది ఒక్కొక్క బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇన్ ఓన్ వర్డ్స్, మీ ఓన్ వర్డ్స్లో. సో మీనింగ్ షుడ్ బి సేమ్, దట్ షుడ్ నాట్ బి చేంజ్. ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చారో, సో కాంటెంట్ ఏదైతే ఇచ్చారో, సో మీనింగ్ చేంజ్ అవ్వకూడదు, మీ ఓన్ వర్డ్ కన్వర్ట్ చేసి సో దీంట్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ప్రెసీ రైటింగ్. నెక్స్ట్ ఈస్ ఆర్గ్యుమెంట్ రైటింగ్ అండి. ఆర్గ్యుమెంట్ ఒక స్టేట్మెంట్ కానీ ఒక టాపిక్ ఇస్తారు, అది ఫర్ అండ్ అగేన్స్ట్. ఓకే, పాజిటివ్ అండ్ నెగిటివ్ రాయాలన్నమాట. సో ఆ స్టేట్మెంట్ గురించి. అండ్ రిపోర్ట్ రైటింగ్, ఏదైనా ఇన్సిడెంట్ ఏదైనా అయింది అనుకోండి, సో దాని బేస్ పైన ఒక రిపోర్ట్ ఇస్తాడు. సో ఆ రిపోర్ట్ రైటింగ్ ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, 2 ఆర్గ్యుమెంట్స్ అండ్ 2 రిపోర్ట్ రైటింగ్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ అండి, రాయాల్సి ఉంటుంది. అండ్ ఇది 3 hours అండి, 3 hours. అండ్ మార్క్స్ ఏమొచ్చి 200 అండి, 200 మార్క్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద రిటర్న్ పేపర్ 1, పేపర్ 2. సో మీరు 2 ఒకే రోజు అవుతుంది ఎగ్జామ్. మార్నింగ్ సెషన్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చి పేపర్ 2. ఓకే, సో మీరు పేపర్ 1 క్వాలిఫై అయితేనే పేపర్ 2 చెక్ చేస్తారండి. దట్ ఈస్ ఇంపార్టెంట్, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం అంతా కూడా పేపర్ 1 పైన ఉండాలి. వన్స్ యూ డన్ విత్ ద పేపర్ 1, సో అదే నాలెడ్జ్, అదే సబ్జెక్ట్, అదే కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు పేపర్ 2 రాయడానికి హెల్ప్ అవుతుందండి. లైక్ ఎస్సే అవనివ్వండి, ఆర్గ్యుమెంట్ అవనివ్వండి, రిపోర్ట్ అవనివ్వండి, ఇవన్నీ కూడా. సో పేపర్ 1 ఈజ్ మస్ట్ అండ్ షుడ్. మాక్సిమం స్కోరింగ్ మనం పేపర్ 1లోనే చేయాలి. ఓకే, అండ్ కమింగ్ టు పేపర్ 2 ఆల్సో ఇంపార్టెంట్, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ డన్ విత్ ద పేపర్ 1, సో యూ కెనాట్ రైట్ పేపర్ 2. ఓకే, సో దట్స్ వై యూ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామ్ గురించి ప్రిపేర్ అవుతున్నట్లయితే, సో ఫస్ట్ మీరు ఈ పేపర్ 1 అయితే కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా మంచిగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ స్టేజ్ ఈజ్ ఫిజికల్ అండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటారు అనమాట దీన్ని. ఓకే, సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, సో ఇది క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండి. దీనికి మార్క్స్ ఏమీ ఉండవు. ఓకే, గుర్తుపెట్టుకోండి, జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో ఈవెంట్స్ ఏముంటాయంటే మీకు ఈ ఈవెంట్స్ ఉంటాయండి, మేల్ అండ్ ఫీమేల్. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ ఎగ్జామ్కి అర్హులే, ఇద్దరు కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఈవెంట్స్ ఏంటి అంటే 100 meters రేస్ ఉంటుందండి,
16 seconds ఫర్ మెయిల్ అండ్ 18 seconds ఫర్ ఫీమేల్. సో దానిలోపు మీరు కంప్లీట్ చేయాలి. అండ్ 800 meters రన్నింగ్ ఉంటుంది. 3.45 minutes, 3 minutes 45 seconds అండి మేల్స్కి అయితే. ఫీమేల్స్కి అయితే 4 minutes 45 seconds లోపు ఫినిష్ చేయాలి 800 meters. నెక్స్ట్ లాంగ్ జంప్ అండి. లాంగ్ జంప్ మేల్స్కి అయితే 3.5 meters జంప్ చేయాలి. 3 chances ఇస్తారు, 3 chances. అండ్ ఫీమేల్స్కి అయితే 3 meters జంప్ చేయాలి. సో వీళ్ళకి కూడా 3 chances ఉంటుందండి. ఓకే, సో నౌ కమింగ్ టు ద షార్ట్ పుట్. నెక్స్ట్ ఈవెంట్ ఏంటండి? షార్ట్ పుట్ అండి. అది ఓన్లీ మెయిల్స్ మాత్రమే ఉంటుందండి. ఫీమేల్స్కి ఇట్ ఈస్ నాట్ అప్లికేబుల్. ఓకే, సో ఫీమేల్కి ఇది నాట్ అప్లికేబుల్ అండి. షార్ట్ పుట్ 4.5 meters త్రో చేయాల్సి ఉంటుందండి. సో ఐరన్ బాల్ ఉంటుంది కదా, ఇంత షార్ట్ పుట్ మీరు చూసే ఉంటారు. సో దాని మీద త్రో చేయాలి. 4.5 meters డిస్టెన్స్ లో పడాలి. అండ్ ద వెయిట్ ఆఫ్ దట్ ఐరన్ బాల్ ఈస్ 7.26 kgs ఉంటుందండి అది ఆ వెయిట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఈవెంట్స్ అన్నమాట. సో జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అయితే చాలు. ఓకే, సో అండ్ ఈ ఎగ్జామ్ రాయాలి అంటే దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిమం హైట్ ఉంటుందండి, హైట్ రిక్వైర్మెంట్ ఉంది ఈ ఎగ్జామ్కి. ఓకే, సో 165 centimeters ఫర్ ద మెయిల్స్. అండ్ ఫీమేల్స్కి వచ్చినట్లయితే 157 centimeters. అండ్ మినిమం వెయిట్ అకార్డింగ్ టు ద హైట్ మినిమం వెయిట్ కూడా మెయింటైన్ చేయవలసి ఉంటుంది. 165 centimeters. దానికి తగ్గట్టు మినిమం వెయిట్ అంటే మినిమం 50 kg అని ఉండాలన్నమాట. అలాగే ఫీమేల్ 46 kg ఉండాలి. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు క్వాలిఫికేషన్ అండి. క్వాలిఫికేషన్ ఏమై ఉండాలంటే ఎనీ డిగ్రీ ఇఫ్ యు ఆర్ కంప్లీటెడ్ వెల్ అండ్ గుడ్, ఆర్ ఎల్స్ డిగ్రీ మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా మీరు ఈ ఎగ్జామ్ని మీరు అటెంప్ట్ ఇవ్వచ్చండి, రాయొచ్చు. బట్ యువర్ ఏజ్ షుడ్ బి 20 years. 20 years plus ఉండాలండి. సో డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా మీరు ఇవ్వచ్చండి. ఇన్ కేస్ డిగ్రీ మీరు పూర్తయినా కూడా, సో ఇఫ్ యూఆర్ డన్ విత్ ద డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్, బీటెక్, డిగ్రీ ఏదైనా కూడా మినిమం డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, సో ఇది కాకుండా అంటే దీనికి ఏజ్ లిమిట్ ఉంటుందండి. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద stage 3 interview part, so I will tell you about the age limit for this exam. జనరల్ కేటగిరీ ఎవరైతే ఓసీ ఉన్నారో వాళ్ళకి మ్యాక్సిమం 25 years వరకే ఏజ్ లిమిట్ అండి. ఓకే, నెక్స్ట్ బీసీ కేటగిరీ నుంచి ఎవరైతే బిలాంగ్ చేస్తారో వాళ్ళకి +3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. అంటే 28 years వరకు ఎలిజిబుల్ అండి ఓబీసీ ఎవరైతే ఉన్నారో బీసీ కేటగిరీ నుంచి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30 years వరకు వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఏజ్ లిమిట్ ఫర్ దిస్ ఎగ్జామ్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్. మినిమం ఎంత అండి? ఎవరైనా కూడా 20 years మినిమం ఉండాలి, దాటి ఉండాలి, 20+ years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇదండి ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి ఈ ఎగ్జామ్కి. వాళ్ళకి +5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ప్లస్ సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఆల్రెడీ సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్ ఆల్రెడీ అంటే ఒక కానిస్టేబుల్ లేదంటే సిఏపిఎఫ్లోని, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్లోను కానిస్టేబుల్ లేదా ఇన్స్పెక్టర్ పోస్ట్లో ఉన్నారో వాళ్ళకి కూడా +5 years. అంటే ఇప్పుడు జనరల్ కేటగిరీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో +5 years అంటే వాళ్ళకి 30 years అండి. అలాగే 28 + 5 ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతండి? 33. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years యాడ్ చేస్తే ఎంతండి? 35 years వరకు ఎలిజిబుల్ అండి ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీస్. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పేసాను, మీకు ఏజ్ లిమిట్ కూడా చెప్పేసానండి. ఓకే, నోట్ చేసుకోండి. రైట్, సో నెక్స్ట్ ఈజ్ ఇంటర్వ్యూ అనమాట. సో మీకు రిటర్న్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఈవెంట్స్ పిలుస్తారు. ఎవరైతే రిటర్న్ క్వాలిఫై అయ్యారో పేపర్ 1, పేపర్ 2 తర్వాత వన్స్ ఫిజికల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు అనమాట.
ఓకే, సో ఇంటర్వ్యూ ఈజ్ నథింగ్ బట్ పర్సనాలిటీ టెస్ట్ అండి. పర్సనాలిటీ టెస్ట్ అంటే మీరు ఒక అసిస్టెంట్ కమాండెంట్ అవ్వబోతున్నారు. సో ఒక అసిస్టెంట్ కమాండెంట్ ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి? ఒక అసిస్టెంట్ కమాండెంట్ అంటే ఒక అసిస్టెంట్ కమాండెంట్ అండర్లో ఆల్మోస్ట్ ఆల్ 121 నుంచి లైక్ 130 మెంబర్స్ వరకు అండి. మాక్సిమం 125-130 మెంబర్స్ ఉంటారండి ఒక అసిస్టెంట్ కమాండెంట్ అండర్లో. అంటే కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిపి ఒక బెటాలియన్ అంటారు దీన్ని. ఓకే, సో దీన్ని ఒక బెటాలియన్ అంటారు. సో ఒక బెటాలియన్ మీరు హ్యాండిల్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఓకే, సో ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా, ఏదైనా ఒక మీకు టాస్క్ ఇచ్చినా, సో మీ బెటాలియన్ని మీరు ఎలాగా ఆ టాస్క్ని అసైన్ చేస్తారు, వాళ్ళ చేత ఎలాగ మీరు ఎంత స్మార్ట్గా మీ యాక్షన్ ఉంటుంది, సో వాళ్ళ చేత ఎంత స్మార్ట్గా మీరు పని చేయిస్తారు, సో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీకు కంప్లీట్గా మీకు ఒక బయోడేటా ఉంటుందండి, మీరు ఫిల్ చేయవలసి వస్తుంది. సో వన్స్ మీకు రిటర్న్ అయిపోయిన తర్వాత డాఫ్ అనేది ఉంటుంది, డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని డాఫ్ ఫిల్ చేయాలి. సో డాఫ్ ఫిల్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ ఈ పర్సనాలిటీ టెస్ట్ ఏదైతే ఇంటర్వ్యూ ఉందో, ఓకే, సో 80% ఇంటర్వ్యూ అనేది ఈ డాఫ్ పైనే బేస్ అయి ఉంటుంది. డాఫ్ అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అండి. ఓకే, సో దాంట్లో మీరు మీ ఏదైతే నేమ్ నుంచి మీ నేటివ్ టౌన్, విలేజ్, ప్లేస్, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అవార్డ్స్, అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తారు. హాబీస్, ఇంట్రెస్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో కంప్లీట్ బయోడేటా, సో ఒక రెజ్యూమే లాగా. ఓకే, సో అందులో కంప్లీట్గా మీరు అన్నీ కూడా డిస్ప్లే చేస్తారు అనమాట. సో ఫిల్ చేయాలి డాఫ్. సో మీరు ప్రీవియస్గా ఏమైనా జాబ్ చేస్తుంటే దాని తాలూకు ఎక్స్పీరియన్స్, ఇవి అవి మొత్తం కూడా మీరు ఫిల్ చేస్తారు. దానిపైన మీరు ఈ క్వశ్చన్స్ అనేది ఇంటర్వ్యూ క్వశ్చన్స్, పర్సనాలిటీ టెస్ట్ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో సో దాని బేస్ పైన ఉంటుంది అనమాట, డాఫ్ బేస్. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇంటర్వ్యూ పార్ట్. ఓకే, సో ఇంటర్వ్యూకి మార్క్స్ ఉంటాయండి, 150 మార్క్స్, 150 మార్క్స్ ఇంటర్వ్యూకి. సో మనకు అక్కడ రిటర్న్ కి మార్క్స్ ఉన్నాయండి, ఒకటి 250 ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎంత అండి 200. సో ఇది ఇంటర్వ్యూ 150, పేపర్ 1 250, పేపర్ 2 200. ఎంతండి మొత్తం 600. సో అవుట్ ఆఫ్ 600 మీరు మ్యాక్సిమం ఎంత స్కోర్ చేయగలిస్తే అంత. సో మీరు అవుట్ ఆఫ్ 600 మీరు 350 కానీ తెచ్చుకున్నట్లయితే ఈజీగా మీ సెలక్షన్ అయిపోతుందండి ఈ సిఏపిఎఫ్లో. అవుట్ ఆఫ్ 350 అంటే 55% మార్క్స్, 50 ప్లస్ మార్క్స్, 50% ప్లస్ మార్క్స్. ఓకే, 55% వచ్చినట్లయితే మీరు కంపల్సరీ సెలక్షన్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు వరకు వచ్చిన కట్ ఆఫ్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తీసుకొని పరిగణలోకి తీసుకొని నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ స్టేజ్ ఈస్ స్టేజ్ 4, దట్ ఈస్ మెడికల్ ఎగ్జామినేషన్. సో మెడికల్గా సో కొన్ని మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి. సో రిటర్న్ అయిన తర్వాత ఫిజికల్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిన తర్వాత లాస్ట్లో మెడికల్ అవుతుంది అనమాట మీకు దీంట్లోని. సో మెడికల్ ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐసైట్ ఉండొచ్చండి ఈ ఎగ్జామ్కి, నో ఇష్యూస్. ఓకే, సో +or-4 వరకు ఎలిజిబుల్ అండి మీరు, ఐసైట్ ఉన్నా కూడా నో ఇష్యూస్. సో దీనికన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ప్రాబ్లం. నాక్ నీస్ ఉండకూడదండి. కొంతమందికి ఈ ముణుకులు తగులుతూ ఉంటాయి కదండి, సో ఆ బోన్ ఏదైతే ఉందో బయటకు వచ్చి ఉంటుంది అనమాట నాక్ నీస్ అంటే. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ద నాక్ నీస్ ఉండకూడదు. ఇన్ కేస్ మైల్డ్ నాక్ నీస్ ఉంటే, ఇన్ కేస్ ఉంది అనుకోండి, అది 15 degrees వరకు అలౌ చేస్తారండి మేల్స్కి, అండ్ ఫీమేల్స్కి 20 degrees వరకు అలౌ చేస్తారు అనమాట ఉన్న మ్యాక్సిమం ఇది. సో దీనికన్నా ఎక్కువ ఉంటే అండ్ దెన్ యూ విల్ గెట్ రిజెక్టెడ్. ఫ్లాట్ ఫుట్ కూడా సేమ్. ఫ్లాట్ ఫుట్ అంటే కంప్లీట్గా ఫ్లాట్ ఉంటుంది కదండి, సో అలాంటి వాళ్ళకి రిజెక్ట్ అనమాట. సో ఇలాగా గ్యాప్ ఉండాలి ఫుట్. ఓకే, సో ఫ్లాట్ ఫుట్ ఉండకూడదు. సేమ్ దీన్ని కూడా ఇది వర్తిస్తుందండి, 15 degrees and 20 degrees మేల్ ఫీమేల్. అండ్ కలర్ బ్లైండ్నెస్ అండి, కొంతమంది పిల్లలకి కలర్ బ్లైండ్నెస్ ఉంటుందండి, గ్రీన్ రెడ్ బ్లాక్ గా సో అలా కనిపిస్తుంటుంది. సో అది ఉండకూడదు. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు ద స్వెటీ హ్యాండ్స్ అండ్ పామ్స్. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే చేతుల నుంచి ఎక్కువగా స్వెట్ రావడం, లేదంటే పాదాల నుంచి ఎక్కువగా స్వెట్ రావడం, ఇలాంటివి చెమ్మగా ఉంటుంది అనమాట. ఓకే, సో అలాంటివి ఉండకూడదు. ఓకే, సో ఇది ఒకటి. సో అండ్ ఎల్బో యాంగిల్స్ ఇవన్నీ కూడా మీకు
చూస్తారు అన్నమాట. కంప్లీట్ బాడీ చెకప్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్, ఈసీజీ, హార్ట్ బీట్. ఓకే, సో కంప్లీట్గా మీకు బాడీ చెకప్ ఉంటుంది. తర్వాత ఎనీ స్కిన్ డిసీజెస్ కానీ ఇవన్నీ రిలేటెడ్ ఇవన్నీ కూడా ఇవి మెయిన్గా ఎనీ సర్జరీస్ అండి. ఈ సర్జరీస్ ఏమైనా ఉన్నట్లయితే బాడీలో అదేంటంటే సో బిఫోర్ 6 months ఏ సర్జరీస్ కూడా అవ్వకుండా చూసుకోండి. సో ఎగ్జామ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఆగస్ట్లో ఉంటుందండి. ఇప్పటి వరకు ఆగస్ట్లోనే జరిగింది. నెక్స్ట్ ఇయర్ 2026 ఎగ్జామ్ ఏదైతే ఉందో అది జూలై 19th ఉందండి దీని ఎగ్జామ్, సిఏపిఎఫ్ ఎగ్జామ్. ఇయర్ అయితే లేదు. ఓకే, సో 2026 కోసం ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు సో జూలై 19th ఈ ఎగ్జామ్ అండి, సిఏపిఎఫ్ ఎగ్జామ్ అండి. ఓకే, అండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు Feb 18th 2026 Feb 18th నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే, 10th March లాస్ట్ డేట్ అండి ఈ ఫామ్ ఫిల్ చేయడానికి, ఈ ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళు. ఓకే, సో ఎగ్జామ్ అనేది నెక్స్ట్ ఇయర్ జూలై 19th ఉంటుందండి. 19th ఎగ్జామ్ అండి. ఆల్రెడీ యూపీఎస్సీ రిలీజ్ చేసింది ఎగ్జామ్ క్యాలెండర్ ఏదైతే ఉందో, సో దాని ప్రకారంగా చెప్తున్నాను మీకు. సో జూలై 19th ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్. ఓకే, సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి? Feb 18th నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు దీన్ని. ద లాస్ట్ డేట్ టు ఫిల్ ద నోటిఫికేషన్, ఈ ఫామ్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటంటే అదేంటంటే సో 10th March అండి. ఓకే, సో దిస్ ఈస్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ద సిఏపిఎఫ్. ఓకే, సో మీకు కంప్లీట్ ఓవర్ వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తానండి. సో మీకు కంప్లీట్గా ఇది ఎన్ని స్టేజెస్లో కండక్ట్ చేయబడుతుంది యూపీఎస్సీ, సో ఒక్కొక్క స్టేజ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రిటర్న్లో, ఫిజికల్లో, ఇంటర్వ్యూ ఏముంటుంది, మెడికల్ టెస్ట్ అంటే ఏంటి, సో ఏ చెక్ చేస్తారు ఏంటి అనేది. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, దీంట్లో మీరు కానీ ఎన్సీసీ సి ఆర్ బి సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మీకు 5% రిలాక్సేషన్ ఉంటుందండి ఇన్ ద ఇంటర్వ్యూలో మీకు 5% రిలాక్సేషన్ ఉంటుందండి మీ దగ్గర ఎన్సీసీ సి ఆర్ బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే. ఓకే, సో 5% రిలాక్సేషన్ ఉంటుంది మార్క్స్లో. సో 5% అంటే చాలా ఎక్కువ అండి. సో అర మార్కు, పావు మార్కుతో కూడా చాలా ర్యాంక్ తేడా వచ్చేస్తాయి. ఓకే, సో యు ఆర్ గెటింగ్ 5% రిలాక్సేషన్ ప్లస్ అనమాట. అదొక ప్లస్ పాయింట్ అనమాట ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద సి ఆర్ బి సర్టిఫికేట్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిఏపిఎఫ్ ఎగ్జామినేషన్. ఓకే, సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసి ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అండి, అప్లై చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇయర్. సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఈ ఎగ్జామ్ గురించి. సో కంప్లీట్గా మన దగ్గర ఒక 10 months ఉంది టైం అండి. సో ఈ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మినిమం మీరు ఈ కంప్లీట్గా మీకు ఏవైతే సబ్జెక్ట్స్ చెప్పానో పేపర్ 1, పేపర్ 2 ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే మీకు టైం పడుతుంది. సో ఇప్పటి నుంచి కానీ మీరు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే సో మీరు ఈజీగా ఈ ఎగ్జామ్ అనేది ఈ 10 months ప్రిపరేషన్లో చాలా బాగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అండి, అండ్ మంచిగా కూడా ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎగ్జామ్ సంబంధించి ఏ డౌట్ కూడా కింద ఏదైతే నెంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ పైన మీరు కాల్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా మీకు కంప్లీట్గా మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సబ్జెక్ట్ సంబంధించి సార్ ఎలా స్టార్ట్ చేయాలి, అసలు బుక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో సోర్సెస్, మీరు ఏ సోర్సెస్ యూజ్ చేయాలి ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి, బుక్ లిస్ట్ ఏంటి, ఓకే, సో క్లాసెస్ ఎలాగా ఎక్కడి నుంచి మీరు కవర్ చేయాలి, సో ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క వీడియోగా వస్తూ ఉంటుందండి. ఈ ప్రిపరేషన్, ఈ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయి ఎగ్జామ్కి సంబంధించి, సో ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తాను ఒక్కొక్క వీడియో కింద. మీ ముందుకు వస్తాను, నేను తీసుకొని వస్తాను అన్నీ కూడా. ఓకే, సో అంతవరకు సెలవండి. జై హింద్, జై భారత్.